పోక్రి రీ రిలీజ్ వచ్చేసి అయితే ఆపేశారు. ఎందుకు పోక్రి రిలీజ్ అవ్వట్లేదు, మేల్ అయితే రిలీజ్ చేయడానికి అయితే ప్లాన్ అయితే చేశారు. బట్ ఇప్పుడు రీ రిలీజ్ అయితే ఆపేయాలని చెప్పి సునీల్, మన ఏషియన్ సునీల్ గారు అయితే కేసు వేయడం అయితే జరిగింది. సో తన ఈ మూవీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రిలీజ్ చేయకూడదు, వీలు లేదని చెప్పి అయితే అనడం జరిగింది. తను ఎందుకు అట్లా అంటున్నాడు? తన ఒక డిస్ట్రిబ్యూటరే కదా, తన ఒక థియేటర్ ఓనరే కదా, తనకు మూవీ రిలీజ్ చేస్తే రిలీజ్ కలెక్షన్స్ బాగా వస్తాయి కదా అని మీరు అనుకోవచ్చు. బట్ యాక్చువల్ గా ఏమైందంటే ఈ పోక్రి అనే మూవీ పూరి జగన్నాథ్ గారి నిర్మాణంలో వచ్చింది. అండ్ అలాగే ఈ మూవీ రిలీజ్ చేయాలన్నా తన దగ్గర రైట్స్ కొనుక్కోవాలి. సో మూవీ రిలీజ్ చేసే తనే కాబట్టి ఈ మూవీ ద్వారా రిలీజ్ అయ్యే కలెక్షన్స్ వస్తే అది పూరి జగన్నాథ్ కి వెళ్తాయి కాబట్టి, తన ప్రొడక్షన్ లో వచ్చిన మూవీ కాబట్టి, ఈ మూవీ ఏదైతే లైగర్ మూవీకి తను పెట్టిన లాస్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కట్టే వరకు ఈ మూవీ రిలీజ్ చేయకూడదు, ఏ పూరి జగన్నాథ్ మూవీ కూడా రిలీజ్ చేయనివ్వము అని చెప్పి అయితే సునీల్ శంకర్ గారు అయితే అంటున్నారు. సో లైగర్ సమస్యలు ఇంకా నడుస్తూనే ఉన్నాయని చెప్పాలి. విశ్వ శంకర్ సూపర్ హిట్ అయిపోయిందని చెప్పి 90 కోట్ల వరకు బడ్జెట్ పెట్టేసి ఒక ట్రై టూర్ హీరో, విజయ్ దేవరకొండ స్టార్ హీరో కాదు కదా, సోషల్ మీడియాలో ఎంత పాపులర్ ఉన్నా కూడా బాక్స్ ఆఫీస్ తీసుకొచ్చే ఆడియన్స్ అంత కెపాసిటీ తనకి లేదు కదా. అన్ని కోట్లు ఎట్లా పెట్టేస్తారో తెలియదు, కోట్లు పెట్టి ఎట్లా కొనాలనిపించింది. మన హీరోల మార్కెట్ బట్టి ఎప్పుడు కూడా బిజినెస్ జరగదు, ఇదేంటో నాకు అర్థం కాదు. ఏమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.